చాలా మంది ఏమడుగుతున్నారంటే ఈ 13వ తారీఖు అంత స్పెషలా అని. ఎస్, చాలా స్పెషల్. ఎందుకో తెలుసా? ఈ విషయం మీరే కాదు, మీకు తోచిన 10 మందికి చెప్పండి. 10 మందికి ఆ రోజున అభిషేకం మిస్ అవ్వకని చెప్పండి. ఎందుకో తెలుసా? శివుడికి ఇష్టమైన వారం సోమవారం, ఇష్టమైన మాసం మాస శివరాత్రి, ఆయన నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈ 3 కలిసి ఒక సోమవారం రావడం చాలా స్పెషల్ కదా, చాలా ప్రత్యేకత కదా. ఎన్నో సంవత్సరాలు కూడితే గానీ ఇలాంటి రోజు వస్తుంది. అలాంటి రోజు మనం మిస్ చేస్తే ఎలా? అలాంటి రోజు మిస్ చేయకుండా మనం అభిషేకం చేయాలి. సరే, ఎలా అభిషేకం చేస్తే ఈశ్వరుడు అనుగ్రహం ఇస్తారని కంగారు పడడం కాదు. నేను ప్రతి ఒక్కరికి 100,000 మందికి ఒకటే మాట చెప్తా. నిస్వార్థమైన ప్రేమతో ఈశ్వరుని ఆరాధించగలిగితే నువ్వు ఈశ్వరుని పట్టుకోవడం అవసరం లేదు, ఈశ్వరుడే నిన్ను పట్టుకుంటాడు. అంత ప్రేమని పంచుతాడు మన పరమేశ్వరుడు. సో నువ్వు నిస్వార్థంగా ఆయన పాదాలు పట్టుకో, ఈశ్వర అనుగ్రహం నీకు దొరుకుతుంది. నిస్వార్థంగా అభిషేకం చేయి, ప్రేమతో అభిషేకం చేయి, ప్రేమతో పలకరించు, ప్రేమతో మాట్లాడు శంకరుడితో. నీకు ఎలా అనుగ్రహం ఇవ్వాలో అనుగ్రహం ఇస్తాడు. ఆ అనుగ్రహానికి కూడా నీకు అంచనా వేయలేను, అంత గొప్పగా ఇస్తాడు అనుగ్రహం. ఈశ్వరుని పట్టుకున్న వాళ్ళకి, ఈశ్వరుని మనస్ఫూర్తిగా పూజించిన వాళ్ళకి ఎవ్వరూ ఆ భక్తుని చెనకలేరు. గుర్తుపెట్టుకోండి ఈ మాట మీరు. ఎందుకంటే అందుకే మీరు ఎలాంటి ప్యానిక్ కాకుండా ప్రతి ఒక్కరూ ఆ రోజు అభిషేకం మిస్ అవ్వకుండా మీకు మనస్ఫూర్తిగా ఎలా చేయాలనిపిస్తే అలా అభిషేకం చేయండి. మనస్ఫూర్తిగా పద్ధతిగా చేయండి, ఈశ్వరుని ఆరాధించండి, ఈశ్వరుని చాలా దగ్గరగా ఉండడానికి ట్రై చేయండి. భక్తిలో నిస్వార్థమైన భక్తికి ఈశ్వరుడు లొంగిపోతాడు, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఆ భక్తిని ఈశ్వరుడికి ఇవ్వగలుగు నువ్వు. ఈశ్వరుడు నీకు ఏది ఇస్తాడో నువ్వు అంచనా కూడా వేయలేవు. హర హర మహాదేవ శంభో శంకర శివకేశవాయ నమః.